మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 145 కీర్తన 9వ వచనము. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడుగా ఉంటున్నాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు, మన మీద కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు, మన మీద దయ చూపిస్తాడు, ఆయన ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. నిత్యం మన ఎడల కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు, మన ఎడల దయ చూపిస్తాడు, మన ఎడల కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు, తన యొక్క రక్తమును దేవుడు మన కొరకు చిందించినట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు, మన ఎడల కృప చూపుతున్నాడు. మనం దేవుని బట్టి ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. దేవుని బట్టి మనం ఆదరణ పొందుకోవాలి. మనపై దేవుడు తన కృపను అధికంగా చూపిస్తున్నాడు. మన ఎడల దేవుడు తన కనికరమును చూపించే దేవుడుగా ఉంటున్నాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు, మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, మన పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు, సూచక్రియలు మహత్కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుని ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని సేవించే వారిగా ఉండాలి, దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని, సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడే ప్రతిదీ కూడా చూచుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి ఈవులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుని యందు బయలు విశ్వాసం మనము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. తండ్రి మాకు ఎన్నో మేలు చేస్తున్న దేవుడవు నాయన, అయా ఉపకారాలు చేస్తున్న దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తను మాకు సహాయం చేయవాడవు నాయన, మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు నాయన, ప్రతి అక్కరాలు తీరుస్తున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మాకు కావాల్సిన నీవులన్నీ కూడా అనుగ్రహించేవాడవు నాయన. మా జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయా నీ అంత తండ్రి బల విశ్వాస నమ్మకముల దయచి నిరీక్షణ దయచే ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయన. గొప్ప కార్యములు చేసే దేవుడో దానికి స్తోత్రాలు తండ్రి. అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు. మేడల కృప చూపుతున్న దేవుడో, కనికరం చూపిస్తున్న దేవుడో, మమ్మల్ని ఎంతగానో ప్రభా నాయన ప్రేమిస్తున్న దేవుడవు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రేమించే వారిగా ఉండాలి ప్రభా, నీ మాటకు మేము లోబడే వారిగా ఉండాలి ప్రభా. నీ అందు భక్తుల జీవితం దయచేయి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచు ప్రభా తండ్రి. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు దీవించు నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యం దేవుడు అరతిగా మన మేలు చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిరోజు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.